డాక్టర్ సుధాకర్ రెడ్డి సొంత బాబాయ్ చనిపోతే ఢిల్లీలో కానీ అమరావతిలో కానీ ధర్నా చేశాడా? మేము అధికారంలో ఉన్నాం, అన్ని బయటికి తీస్తాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కుట్రై. గత కొన్ని రోజులుగా అక్కడి అధికారులు ఫైళ్లు కాల్చడానికి, తారుమారు చేయడానికి పనిచేశారు. పెద్దిరెడ్డి అనుచరులపైనే అనుమానంగా ఉంది. జగన్ 10-15 ఏళ్లు అధికారంలోకి రారు. ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ పోటీ చేయండి అని జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు 50 రోజులు కావస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం 50 రోజులు అవుతోంది. అధికార పార్టీ వాళ్ళు మన జగన్ మామయ్య పాపం భయపడ్డాడో లేకపోతే భయపడ నటిస్తున్నాడో, ప్రజల సింపతి కోసమో లేదా మళ్ళీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు. ఢిల్లీకి పోతున్నాడంట. రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. ఏమని ధర్నా చేస్తాడు? డాక్టర్ సుధాకర్ బాబు చంపేసి ఎవరు చంపారని చెప్పి ధర్నా చేస్తాడా? లేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసేందుకు ధర్నా చేస్తాడా? నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక ప్యాకేజీ కావాలని ధర్నా చేస్తున్నావా? స్టీల్ ప్లాంటు తరలించిన ధర్నా చేస్తున్నావా? రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా? చివరికి నీ బాబాయిని ఎవరు చంపారో హంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా? ఎందుకు ధర్నా చేస్తున్నావు? ఈ 5 సంవత్సరాలు ఢిల్లీకి ఒక 200 సార్లు పోయి ఉంటావు. ఏ రోజైనా పోయి ఢిల్లీలో ధర్నా చేశారా? లేదే. ఇప్పుడు ధర్నా అంట. వాళ్ళు కొట్టుకొని వాళ్ళు పొడుచుకొని దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది. రాష్ట్రంలో అందరికీ తెలుసు. మొన్న చనిపోయిన రషీద్ కానివ్వండి, వాళ్ళు గొడవలు కానివ్వండి, ఇద్దరు ఫ్రెండ్సే. ఆస్తి తగాదాలు లేదా పర్సనల్ గొడవలు ఇలా చనిపోయిన వాళ్ళకి తీసుకొని అవి టీడీపీ వాళ్ళు చంపేశారు, జనసేన వాళ్ళు చంపారని చెప్పి డ్రామాలు ఆడుతూ ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో రాష్ట్రంలో దాడులు ఎక్కువైపోయినాయి, అన్యాయాలు ఎక్కువైపోయినాయి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ధర్నా చేశాడ. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రికి. నీ సొంత బాబాయ్ చనిపోయి ఈరోజు 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంతవరకు ఏ రోజైనా సరే మా బాబాయ్ని ఎవరు చంపారని చెప్పి నువ్వు ఒక్క రోజన్నా ఢిల్లీ కాదు అమరావతిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఒక ధర్నా చేసావా? ప్రత్యేక హోదా రాలని చెప్పి ధర్నా చేసావా? ప్యాకేజ్ రాలని ధర్నా చేసావా? ఈ రాష్ట్రము దివాలా తీసి రాజధాని కోసం ధర్నా చేసావా? ఎప్పుడు ఏమి చేయలేదు. ఈరోజు అయినా కార్యకర్తల కోసం ధర్నా అంట. ఎవరు ఆ కార్యకర్తలు? మీ పార్టీ కార్యకర్తలే. మీరే చంపుకున్నారు. దానికి ధర్నా చేసిన అవసరం ఏముంది? ప్రజలలో సింపతి కొట్టి ఆయన ఏదో భయపడిపోయినట్టు, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినట్టు క్రియేటివిటీ చేసుకొచ్చేయడం కరెక్ట్ కాదు. ప్రజలన్నీ చూస్తున్నారు. నిన్న మనం చూసుంటాం మదనపల్లి ఇన్సిడెంట్, చాలా దారుణం. మదనపల్లిలో ఏదైతే వేల కోట్ల స్కామ్ అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్కాములు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో నిన్న మదనపల్లిలో జరిగిన దారుణం. ఒక సబ్ కలెక్టరేట్లో ఒక రూమ్ కాలిపోయింది, అగ్గిపొలాలు దొరికాయని చెప్పి డీజీపీ గారు చెప్పారు. ఎంత దారుణం! మొత్తం ఫైల్స్ తగలబెట్టేశారు. లక్షల కోట్లు, వేల కోట్లు స్కామ్ జరిగింది, అవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఫైళ్ళు తగలబెట్టారు. ఇవన్నీ కూడా మేము అధికారంలో ఉన్నాం కదా, అన్నీ బయట తీస్తాం. మదనపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వ్యక్తి చెప్తున్నాడు నాతో, అందరూ మామూలుగా ఉదయం 9 నుంచి రాత్రి 4 దాకా పనిచేస్తారు అన్ని కార్యాలయాల్లో. మదనపల్లిలో సబ్ కలెక్టర్లు మాత్రము ఈ కొద్ది రోజులుగా సాయంత్రం 4 నుంచి మరుసటి రోజు ఉదయం 9 దాకా పనిచేస్తారట. అంటే రాత్రంతా పనిచేస్తున్నారు. ఏం పని చేస్తారంటే ఇవే, ఈ ఫైళ్ళు కాల్చడానికో ఈ ఫైళ్ళు తారుమారు చేయడానికో పనిచేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో, మేమే ఇంకా అధికారంలో ఉంటామని భ్రమలో ఉన్నాడో ఏం అర్థం కావట్లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు. నిన్న అసెంబ్లీలో చూసాం, నల్ల కండువాలు వేసుకొని పోయి నిరసన వ్యక్తం చేసి ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ మేము వస్తామంటే ఏంది వచ్చేది? నువ్వు 15-20 ఏళ్ళు కనపడవు ఈ రాష్ట్రంలో. ఎడా
ఆ విధంగా దెబ్బేసినాం మేము మిమ్మల్ని. 15-20 సంవత్సరాలు కనపడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి, వాస్తవం ఇది. మళ్ళీ మేము వస్తాము అంటే ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? ఈయన వస్తే ఆ మధుసూదన్ రావు ఎవరు ఆఫీసర్ని, నేను వస్తే నీ కథ చూస్తామంట. నువ్వు వస్తే చూడడానికి, నీ కథ చూడడానికి రెడీగా ఉన్నారు రాష్ట్రంలో ప్రజలందరూ. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఎందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామంటే, మాకు జరిగిన అన్యాయం, మేము చేస్తున్న బాధ జగన్మోహన్ రెడ్డిని దేశమంతా చూడాలి కాబట్టే ఢిల్లీలో పోయి చేస్తాడంట. వద్దు, ఒక పని చేయండి రా బాబు, అమెరికా పోండి, ప్రపంచం అంతా చూస్తుంది. ఎట్టో అమెరికా ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎట్టో ఏడు మీ పార్టీకి దిక్కులేదు, అయిపోయింది. అమెరికాలో పోటీ చేసే అవకాశం ఉంటే పోండి, ఆడెట్టో వాళ్ళు కొట్టుకుంటారు. జగన్ మామని ఆడికైనా పోతే పోటీ చేయొచ్చు. ఆడిపోయి ధర్నా చేస్తే అమెరికాలో ప్రపంచం అంతా చూస్తుంది నీ జరిగిన అన్యాయం. ఎవరికి చెప్తారా ఇవన్నీ మీరు?